హలో గైస్, ఈరోజు మీకైతే పనస పండు లోపల నుంచి వచ్చిన పనస గింజలతో రెసిపీ చూపిస్తున్నాను. గైస్, పిక్కల్ని అయితే ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. గైస్, దంచుకున్న పిక్కల్ని అయితే ఇలా ఒకసారి వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. గైస్, పిక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచండి గైస్. బాగా ఉడకాలి ఇవి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి గైస్. పనస గింజల రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గైస్: ఆనియన్స్, టమాటోస్, అలాగే గ్రీన్ చిల్లీస్. గైస్, పిక్కలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు పిక్కలకి తొక్కలు అనేవి తీసుకోవాలి. పిక్కల్ని అయితే ఇలా ఒలుచుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. గైస్, ఆయిల్ అయితే మరిగింది. కొంచెం జీరా వేసుకోవాలి టేస్ట్కి. అలాగే ఇందాకలా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకోవాలి దీంట్లో. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటోస్ వేసుకోండి. గైస్, టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి గైస్, ఎందుకంటే ఇందాక మనం పిక్కలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి గైస్. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పనస గింజలు వేసుకోవాలి గైస్. గైస్, స్పైసీ పనస గింజల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పనస గింజల రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.